తెలుగుదేశం పార్టీ వాళ్ళ దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న దాదాపు 5 రోజులైంది అనుకుంటా. 4 రోజులైంది. చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త సల్మాన్ మొత్తం మీద పండగ రోజు విషాదంగా ముగిసింది తన జీవితం. వార్తలు వెలువడుతున్న దాని ప్రకారం అసలు 5 రోజుల కిందటే దాడి జరిగినప్పుడు ఇది పెద్ద న్యూస్ అయింది. గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన సల్మాన్ వైసీపీలో పనిచేస్తారట. అయితే కూటమి అధికారంలోకి రాగానే చాలామంది ఆ ప్రాంతంలో నుంచి ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఇదేమీ సినిమాటిక్ కాదు, నిజంగా జరిగింది. చాలామంది తెలంగాణ బార్డర్లలో ఏమంటారు వచ్చి చేరారు. తర్వాత నిదానంగా ఇప్పుడు విడిపోతూ ఉన్నట్టున్నారు. ఎంతమంది పోయారో తెలియదు. అట్లా వీళ్ళ కుటుంబం కూడా మీరుగానే వెళ్ళిపోవాలి అని చెప్పి అక్కడ వాళ్ళు బెదిరించారో లేకపోతే వీళ్ళు భయపడు మొత్తం మీద అయితే ఊరు వదిలి వెళ్ళిపోయారు. కుటుంబంతో సహా బ్రాహ్మణపల్లికి మకాం మార్చాడట. సరే, వైసీపీ నేత ధైర్యం చెబుతూ ఉండేసరికి 2 నెలల కిందట సల్మాన్ కుటుంబం తిరిగి పిన్నెల్లికి వచ్చే ప్రయత్నం చేసిందట. మొత్తం మీద కొందరు స్థానికుల సాయంతో టీడీపీ నేతలు వాళ్ళని అడ్డుకున్నారు. ఫైనల్గా పంచాయతీ చేశారట. సల్మాన్ మాత్రం ఉండొద్దు, మిగిలిన వాళ్ళు ఆ ఊర్లో ఉండేందుకు అనుమతి ఇచ్చారట. సరే అని సల్మాన్ బయట ఉన్నాడు, వాళ్ళ కుటుంబం ఊర్లో ఉంది. అయితే సల్మాన్ భార్య ఈ మధ్య అస్వస్థతకు గురైంది. ఆమెను చూసాక ఈ నెల 10వ తేదీన పిన్నెల్లి రావడానికి సల్మాన్ ప్రయత్నించడం, రావద్దన ఎందుకు వచ్చావు అంటూ ఆయన దారుణంగా కొట్టేశారు. తీవ్ర గాయాల పాలైతే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఈరోజు ఉదయం పాపం సంక్రాంతి పండుగ రోజే చనిపోయారు. దీని మీద మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనైతే దీని మొత్తానికి కారణం ఎమ్మెల్యే అండ్ దాచేపల్లి సిఐఏ, వీళ్ళే కారణం అని చెప్పి అయితే ఆయన విమర్శలు చేశారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిన్నెల్లి గ్రామానికి చెందిన వందలాది కుటుంబాలు బయటకు వెళ్ళిపోయాయని, సల్మాన్ కూడా బయటే బతుకుతున్నాడని, టీడీపీ నేతల చేతిలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళిన సల్మాన్ పైన తిరిగి కేసు పెట్టారని, ఆ కేసులో పనికిమాల సెక్షన్స్ అన్నీ పెట్టారని, రేపు పిన్నెల్లిలోనే సల్మాన్ అంత్యక్రియలు జరిపే తీరుతాము అని మరింత ఉద్రిక్తత చెలరేగే అవకాశం ఉందేమో, జాగ్రత్తగా చూసుకోవాలి పోలీసులు కూడా. పిన్నెల్లిలోనే ఆయన అంత్యక్రియలు జరిపే తీరుతామని చెప్పి వైసీపీ అయితే ప్రకటించింది. చంద్రబాబు లోకేష్ మీడియా ముందు నీతులు చెప్పడం కాదు, పిన్నెల్లి అంశంపై మాట్లాడాలి అని ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అయితే డిమాండ్ చేశారు. బట్ ఏదైతే ఏముందిలేండి, పాపం పండగ పూట విషాదంగా ముగిసింది. బాధాకరం.